ఇలా తొలి దశ సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక స్పష్టమైన మెసేజ్ ఇలా ప్రజలంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్లను పెద్ద ఎత్తున గెలిపేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి తొలి దశ ఎన్నికల్లో ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అసౌకర్యాలు కలగకుండా మంచిగా నిర్వహించిన అధికారులకు అందరికీ కూడా ప్రజలు మా పట్ల చూపిన అభిమానానికి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా సందర్భాల్లో ఎక్కడైతే మేము చాలా స్వల్పంగా ఓడిపోయినామో అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే మా పార్టీకి సంబంధించిన ఇద్దరిద్దరు నాయకులు నిలబడడం వల్ల కొన్ని గ్రామాలను మేము కోల్పోవడం జరిగింది. కొన్ని లోటుపాట్లు జరిగినాయి. ఆ లోటుపాట్లన్నీ కూడా మేము రాబోయే దినాల్లో సరి చేసుకుంటాం. మాది ఒకటే విజ్ఞప్తి, ఇది రాజకీయాలకు సంబంధించిన ఎన్నికలు కాదు, కేవలం గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు. దీన్ని రాజకీయంగా పరంగా చూడకండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతోటే అది సాధ్యం. కాబట్టి ఇది రాజకీయంగా చూడకుండా మీ అందరూ కూడా గ్రామాల అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటే రేపు రెండో దశలో కూడా ప్రజలంతా కూడా మీరంతా కూడా ఓట్లు వేయాలని చెప్పి కూడా మీ అందరితోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్నో ప్రభావాలకు గురి చేసి ప్రజలను ఇలా డబ్బులతో కొనాలని చూస్తున్నారు. చాలా దగ్గర ఈ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే గెలిచినో క్యాండిడేట్లు వాళ్ళు ప్రజల ఆదరణతోటి గెలవలేదు, కేవలము డబ్బులు పంపిణీ చేసి గెలిచినారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలతోటి, ఇవాళ ఇచ్చే ఒక డబ్బుల కోసం మీరు చూడకండి. ఇవాళ మీరు తీసుకునే డబ్బులతోటి మీ అభివృద్ధి జరగదు. రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. మా ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు, ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు స్థాపించబోతున్నారు పిల్లల భవిష్యత్తు గురించి. అదేవిధంగా మహిళలను కోటీశ్వరాలు చేయాలనే ఆలోచనతోటి వారంతా ముందుకు పోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసం ప్రజా పాలన ఇలా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఇలా ఏవైతే నిన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని దగ్గర ఏదైతే కొంతమందిని గెలిపించడం జరిగిందో దీన్ని మీరంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి తప్పులు మళ్ళీ కూడా జరగకుండా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటేయాలి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తలేరు, మీ గ్రామం కోసం మీరు ఓటేసుకుంటున్నారు, మీ అభివృద్ధి కోసం మీరు ఓటేసుకుంటున్నారనే భావనతోటి మీరంతా ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరొకసారి మీరంతా కూడా మాకు సహకరించినందుకు మీకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు మరో దశలో కూడా మాకు సహకరించి మీ గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కూడా మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.